బ్రహ్మాస్త్రం అన్నటువంటి ఒక పుస్తకం రాశారు. అలాగే ఆర్టీఐ కమిషన్ లో ఇప్పుడు కన్సల్టెంట్ గా ఉన్నారు, జ్యుడిషియల్ కన్సల్టెంట్ గా. నమస్కారం అండి శ్రీనివాస్ మాధవ్ గారు. నమస్కారం అండి. సార్, ప్రస్తుతము కమిషన్ లో ఒక ఇమ్మీడియట్ ఒక గ్యాప్ రాబోతుంది. అంటే ఇప్పుడు వచ్చే నెల 12 తర్వాత విజయబాబు గారు కూడా రిటైర్ అవుతున్నటువంటి పరిస్థితిలో ఈ రోజు మీరు కూడా కమిషన్ కు సపోర్ట్ చేస్తున్నారు. అసలు ఈ గ్యాప్ లో మరి మాకు ఇప్పుడు కమిషన్ ఫంక్షనింగ్ తీరు ఎలా ఉంటుంది? అసలు జడ్జి మాకు ఆర్టీఐ యాక్టివిస్టులకు మేము వచ్చి మాకు గతంలో ఉన్నటువంటి క్వైరీస్ చెప్పుకునే పరిస్థితి ఉంటుందా? ఎలా చూడాలి ఫంక్షనింగ్? లేదండి, అంటే అక్కడ శూన్యత రావడానికి వీల్లేదు. సమాచార చట్టం ప్రకారం ప్రతి రాష్ట్రం కూడా తప్పనిసరిగా సమాచార కమిషన్ ని ఏర్పాటు చేయాల్సింది. ప్రతి రాష్ట్రం కూడా రాజ్యాంగం ప్రకారం చట్టాల ప్రకారం కొన్ని కమిషన్స్ ఏర్పాటు చేయాలి. వీటిని క్వజీ జ్యుడిషియల్ అథారిటీస్ అంటారు. అందులో ఇన్ఫర్మేషన్ కమిషన్ ఒకటి, తర్వాత లోకాయుక్త ఒకటి, తర్వాత వినియోగదారుల రాష్ట్ర కమిషన్ ఒకటి. ఈ 3 కమిషన్లు కూడా తప్పనిసరిగా ప్రతి రాష్ట్రం ఏర్పాటు చేయాలి. ఏర్పాటు చేయకపోవడానికి అవకాశం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ తీసుకోండి, అది మ్యాండేటరీ కాదు. ఎవ్రీ స్టేట్ మే కాన్స్టిట్యూట్ అని ఉంటుంది హ్యూమన్ రైట్స్ యాక్ట్ లో. కానీ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ లో ఏముంటుందంటే ఎవ్రీ స్టేట్ షెల్ కాన్స్టిట్యూట్ ఏ స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్. కాబట్టి తప్పనిసరిగా రాష్ట్ర సమాచార కమిషన్ ఏర్పాటు చేయాల్సింది. తర్వాత ఇప్పుడు దాకా వచ్చిన చర్చలో మీరు కొన్ని గైడ్ లైన్స్ అడిగారు. వేరే రాష్ట్రాల్లో కానీ వేరే దేశాల్లో కానీ ఎలా ఉంది ఈ సమాచార కమిషనర్ల సెలక్షన్ విషయంలో. ఒకసారి ఇంగ్లాండ్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇంగ్లాండ్ లో కీ పోస్టులు అంటే టాప్ పోస్టులు అన్ని కూడా ఎలా అపాయింట్ చేయాలనే విషయంలో ఒక వైట్ పేపర్ పబ్లిష్ చేశారు. వారు ఏం చేస్తారంటే ముందు పత్రికా ప్రకటన ఇస్తారు. ఇంతకుముందు రాకేష్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఒక పత్రికా ప్రకటన ఇస్తారు. తర్వాత ఆసక్తికర ప్రజల నుంచి వారి అప్లికేషన్స్ ఇన్వైట్ చేస్తారు. ఆ ప్రజలందరినీ కూడా ఎవరైతే అప్లికేషన్స్ ఫైల్ చేశారో ఈ క్యాండిడేట్స్ అందరినీ కూడా ఒక పార్లమెంటరీ కమిటీ ఇంటర్వ్యూ చేస్తుంది. అదే చిన్న చితక కమిటీ కాదండి, ఒక పార్లమెంటరీ కమిటీ. అందులో అపోజిషన్ సభ్యులు ఉంటారు, అధికార పార్టీ సభ్యులు ఉంటారు. తర్వాత ఇంటర్వ్యూ చేసిన తర్వాత ఈ ట్రాన్స్క్రిప్ట్ అంటే ఏ ప్రశ్నలు అడిగారు, ఏ సమాధానం చెప్పారు, ఆ ట్రాన్స్క్రిప్ట్ కూడా వారు వెబ్సైట్ లో పొందుపరుస్తారు. ఆ విధంగా చూసినట్లయితే సమర్థులైన వ్యక్తులు మాత్రమే ఇన్ఫర్మేషన్ కమిషనర్ గాను లేకపోతే మరో కమిషనర్ గాను ఎన్నికే అవకాశం అక్కడ ఉంది. ఆ పారదర్శకత మన దేశంలో లోపించింది. అట్లాంటి పారదర్శకత మన దేశంలో తీసుకురావాలి. అప్పుడే మన దగ్గర ఉన్న ఇన్స్టిట్యూషన్స్ బాగా పనిచేయఉంటాయి. బేసిక్ గా విదేశాలకి మనకి ఇదే తేడా అనిపిస్తుంది. పశ్చిమ దేశాల్లో ఇవే ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఇట్లాంటి హ్యూమన్ రైట్స్ కమిషన్స్, ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ కమిషన్స్ ఉన్నప్పటికీ కూడా అక్కడ బాగా పనిచేయడానికి సెలక్షన్ లో పారదర్శకత ఒక కారణం అని